హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలిస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా అరకిలో టమాటాలండి సన్నగా శుభ్రంగా కడిగేసి తుడిచి పెట్టుకుని సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇన్స్టెంట్గా ఊరగాయ చేసుకున్నాము. దానికి తగినంత చింతపండు ఈ నెల లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇంకొక 4 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు మెంతులు బాగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని, ఇది కూడా లైట్గా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. దీన్ని పౌడర్ చేసుకున్నాము. వెల్లుల్లి తిరగమాతకి రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలని చింతపండి చక్కగా మగ్గించుకున్నామండి. కొంచెం వేస్తాము. తిరగమాత వేసినప్పుడు పోపు పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట. ఆయిల్ ఉంటేనే నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు వేడెక్కినాక టమాటాలు వేసేద్దాం. ఇది మామూలుగా అయితే మనం చక్కగా పసుపు ఉప్పు వేసి ఊరబెట్టేస్తాం అనమాట. 3 days నార్మల్గా ఊరగాయ చేస్తే, ఇది ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు అనమాట. కొద్ది రోజులకి ఫ్రెష్గా వాడుకోవాలనుకున్న వాళ్ళు ఆయిల్ తాగింది, టమాటాలు వేసేస్తాను. ఇప్పుడు 2 నిమిషాలు మగ్గినాక చింతపండు వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనిద్దామండి. దగ్గరకు ఉడకాలన్నమాట. చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి మనకి. అప్పుడే మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ లేదు రోట్లో అయినా ఓపిక ఉంటే రోల్ ఉంటే రోట్లో వేసి తొక్కోవచ్చు. చక్కగా రుబ్బుకోవడం కానీ తొక్కడం కానీ చేయొచ్చు అన్నమాట. సో ఇది 2 నిమిషాలు మగ్గనిద్దామండి. కొద్దిగా మగ్గినాయండి. ఇప్పుడు మనకి పులుపుకు తగినంత చింతపండు వేసుకుంటాం. యాక్చువల్గా కిలోకి 1/2 కిలో చింతపండు వేసుకోవాలండి. దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు చూసుకొని. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది నార్మల్గా తింటారనమాట. మా ఇంట్లో అయితే కొంచెం తక్కువ కావాలంటారు. సో అందువల్ల నేను కొంచెమే వేసాను. 1/2 కిలో అంటే 100 గ్రాములు వేస్తే సరిపోద్ది. సో ఇది ఇప్పుడే మూత పెట్టేసి చక్కగా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి. మధ్యలో కలబెట్టుకుంటూ ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఊరగాయకి తగినంత సాల్ట్ వేసేద్దాము. చూసుకొని లాస్ట్లో అయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బాగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలండి. లాస్ట్లో కారం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేద్దాము. కూల్ అయిపోయినాక మిక్సీ జార్లో మెంతి పొడి, ఆవపిండి, తర్వాత కారము అన్నీ కలిపేసి మిక్సీలో వేసుకుందామండి. లేదంటే రోల్ ఉంటే రోట్లో అయినా మనం గ్రైండ్ చేసుకోవచ్చు, రోట్లో రుబ్బుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది చూడండి, చక్కగా ఉడికిపోయింది మెత్తగా. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూల్ అయిపోయినాక మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇది టమాటో ఇంకా కొద్దిగా చల్లారాలండి. ఆ లోపల మనము పోపుకి నూనె పెట్టుకొని వేయించుకొని పెట్టుకుందామండి. పోపు రెడీ చేసి పెట్టుకుంటే చల్లారాక చట్నీలో మిక్స్ చేసేయచ్చు అనమాట. తర్వాత క్లీన్గా ఇది బాగా కలిపేసి తర్వాత గాజు బాటిల్లోకి తడి లేకుండా ఆరబెట్టుకొని తుడిచి చక్కగా ఆరబెట్టుకొని దాంట్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి, చెడిపోకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆయిల్ పెట్టాను, సిమ్లో పెట్టుకున్నాను అనమాట. కొంచెం వేడి అవ్వగానే మనం ఆవాలు, వెల్లుల్లి కొంచెం తోలు ఒలిచేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి, కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇంగువ కొంచెం వేసుకొని పోపు రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ ఆయిల్ వేడెక్కాలి. కొంచెం ఆవాలు వేద్దాం. ఆయిల్ వేడెక్కింది.
తర్వాత వెల్లుల్లి, ఇంగువ, ఆయిల్ కాగిపోయిందండి. ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము. ముందే వేస్తే ఎక్కువ మాడిపోతాయి. అందువల్ల ఇప్పుడు రెడీ అయిపోయింది పోపు. ఇప్పుడు మనం మిక్సీ, అది చల్లారిపోయింది టమాటో, మిక్సీ జార్లో వేసి కారము, తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి 2 యాడ్ చేద్దాము. టమాటో కూల్ అయిపోయిందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండి, మెంతిపిండి 2 వేసేస్తాము. కారం తగినంత వేసుకున్నాం. గ్రైండ్ చేసుకుందాం. తర్వాత చూసి చాలకపోతే వేసుకుందాం. ఉప్పు, కారం 2. కారము, మెంతిపిండి, ఆవుపిండి కలిపేసేసి ఉప్పు అంతా సరిచూస్తున్నామండి. కూల్ అయిపోయినాక మిక్స్ చేసేసి జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటాం. కూల్ అయిపోయిందండి. 2 ఆయిల్ వేసి మిక్స్ చేస్తున్నాను. చక్కగా కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక గాజు బాటిల్లోకి స్టోర్ చేసుకుందాం. బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ ఫుల్ పచ్చడంతా కలిసిపోవాలన్నమాట. చాలకపోతే మనం కొంచెం ఆయిల్ కాసుకొని చల్లార్చుకొని యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం మాత్రం ఇప్పుడు వేసేస్తే బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, టమాటో ఇన్స్టెంట్ ఊరగాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగా ట్రై చేయకుండా ఉండుంటే ట్రై చేయండి. ఒకసారి బాగానే వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చింది, బాగుందా లేదా అని. నేను చేసిన రెసిపీ సో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్స్టెంట్ టమాటో ఊరగాయ రెడీ టు సర్వ్.